ఈ వారము మనము దేవుని ప్రేరేపణను బట్టి గృహ నిర్వాహకత్వము లక్షణాలు నేర్చుకుంటున్నాం. మొదట బిబ్లికలీ స్పీకింగ్ వెడ్నెస్డే, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ గురువారము థర్స్డే నేర్చుకున్నాం. దాని యొక్క కంటిన్యూటీ ఈరోజు మరొక లక్షణాన్ని మనము చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. లూకా 16వ అధ్యాయంలో 1 నుండి రాయబడినటువంటి వచనాలు చాలా గంభీరమైనటువంటి వచనాలు, భయాన్ని కల్పించే వచనాలు. బట్ అట్ ద సేమ్ టైం శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు వారికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి, వారికి కావలసినటువంటి సిద్ధపాటునివ్వడానికి ఆయన వారికి చెప్పాడు. సో నీ వాక్యమే సత్యంలో మన అంశం ఏంటంటే అకౌంటబిలిటీ ఆఫ్ అ స్టూవర్డ్. గృహ నిర్వాహకుని జవాబుదారీతనం, లేకపోతే గృహ నిర్వాహకుడు లెక్క చెప్పాలి అన్న విషయం అన్నమాట. సో ఈ యొక్క స్టోరీలో, ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు ఒక యజమానికి ఉన్నటువంటి లేక ధనికుడికి ఉన్నటువంటి గృహ నిర్వాహకుడి గురించి చెప్పాడు. అంటే ఒక ఓనర్ దగ్గర ఒక మేనేజర్ ఉన్నాడు. ఆయన రిచ్ ఓనర్ అన్నమాట, చాలా ధనం ఉన్నటువంటి వ్యక్తి. ఆ మేనేజర్కి ఆయన బాధ్యతనిచ్చాడు. ఆ మేనేజర్ చేతుల్లో తన ధనాన్ని పెట్టాడు. ఆయన ఇష్టం ప్రకారం, ఆయన కోరికల ప్రకారం సమస్తాన్ని ఖర్చు పెట్టి సమస్తము నిర్వహించుటకు. కానీ ఆ మేనేజర్ ఏం చేశాడు? బాధ్యతారహితంగా మారి నన్ను నా యజమాని వదిలేశాడు, నేను ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి యజమాని యొక్క ఆస్తిని పాడు చేస్తున్నాడు. అదే పదము లూకా సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో తప్పిపోయిన కుమారుడి గురించి యేసుప్రభు చెప్పినటువంటి దాంట్లో కూడా మనకి కనబడుతోంది. దూరదేశానికి పోయి దుర్వ్యాపారము వలన అతడు ఆస్తిని పాడు చేశాడు. సో అదే ప్రకారము ఈ మంచి యజమాని యొక్క గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే ఆస్తిని పాడు చేశాడు. ఎవరో వచ్చి నేరం మోపారు ఆ వ్యక్తి మీద. నేరం మోపినప్పుడు ఇక ధనికుడు అతన్ని పిలిచి, నేను వింటున్న మాట ఏంటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పజెప్పుము అని చెప్పి, ఇక నీవు స్టూవర్డ్గా, గృహ నిర్వాహకుడిగా ఉండలేవు అని చెప్పి అతనితో చెప్తాడు. సో ఇక్కడ ప్రభు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి వనరులు, దేవుడు మనకిచ్చినటువంటి ఈవులు, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, దేవుడు మనకిచ్చినటువంటి సమస్త విషయాలు మనము నిర్లక్ష్యంగా, నమ్మకత్వము లేకుండా, బాధ్యత లేకుండా, రేపు లెక్క చెప్తాం అన్నటువంటి ఆలోచన కించిత్తు లేకుండా ఎలా పడితే అలా మన స్వార్థం కోసం, మన స్వంతం కోసం, మన సంకల్పాల కోసం మనం ఖర్చు పెట్టేస్తే తప్పకుండా రేపు దేవుడి ముందు నిలబడాలి. అండ్ ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా 14వ వచనం నుండి 30వ వచనం వరకు యేసుప్రభు చెప్పినటువంటి పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్, తలాంతుల ఉపమానంలో కూడా ఇదే మనకి కనబడుతుంది. వారికి ఇచ్చినటువంటి దాని గురించి చాలా దినములైన తర్వాత ఆయన వచ్చి వారిని ఒక్కొక్కరి దగ్గర లెక్క అడిగాడు. సో గృహ నిర్వాహకులకు అకౌంటబిలిటీ అనేది, జవాబుదారీతనం అనేది ఉండాలి. మనకి ఇవ్వబడింది, రేపు తప్పకుండా మన దగ్గర తిరిగి లెక్క అడగబడుతుంది కనుక దాని గురించి మనం సరిగ్గా ఉండాలి. సో మన క్రైస్తవ విశ్వాసము, మన క్రైస్తవ జీవితము, మన క్రైస్తవ సేవ, మన క్రైస్తవ సంఘంలో మనకున్న సభ్యత్వము, అక్కడ మనము చేసేటువంటి సేవా పరిచర్యలు, సువార్త విషయంలో, మన సాక్ష్య జీవితంలో, వీటన్నిటికీ సంబంధించి దేవుడు రేపు లెక్క అడిగినప్పుడు మనము లెక్క చెప్పే స్థితిలో యోగ్యమైనటువంటి వ్యక్తులముగా ఉండాలి, మెచ్చుకునేటువంటి వ్యక్తులముగా ఉండాలి. అంతేగాని అయోగ్యులముగా, అభాగ్యులముగా, నొచ్చుకునేటువంటి వారముగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. రోమా 14వ అధ్యాయం 12వ వచనంలో మరీ స్పష్టముగా రాయబడింది, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. సో క్రైస్తవ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, మనలో ప్రతి ఒక్కడు, ఎవ్రీ పర్సన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి లెక్క అప్పచెప్పాలి. అండ్ లెక్క ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. వారి మీద ఉన్నటువంటి సంఘ పెద్దలకు, పాస్టర్లకి ప్రధానంగా కాదు, కానీ రేపు దేవుడి తీర్పులో దేవుడికి లెక్క అప్పచెప్పాలి.
వారి జీవితం గురించి, వారి భక్తి గురించి, వారి ప్రతి విషయం గురించి దేవుడు లెక్క అడిగినప్పుడు దేవుడికి లెక్క చెప్పాలి. సో ఇది గంభీరమైన విషయం, తేలికగా తీసుకునేటువంటి విషయము కానే కాదు. దేవుడికి లెక్క అప్పచెప్పాలంటే దేవుడి ముందు నిలబడి, దేవాది దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, ప్రభావం గలవాడు, పర సంబంధమైనటువంటి వాడు, ఆయన ముందు లెక్క చెప్పాలి. ఆయన దృష్టి ఎదుట ఆయనకి సమస్తము స్పష్టముగా కనబడుతున్నది, ఏది కూడా మరుగై ఉండలేదు. ఆయన జ్ఞానము అపరిమితము. ఆయన జ్ఞానపు లోపలే అన్ని విషయాలు ఆయనకి స్పష్టంగా తెలుసు. మనకు ఆలోచన రాకముందు, మన నోటికి పదము రాకముందు, మనం ఇంకా కార్యము చేయకముందే అది తెలుసు. సో అట్లాంటి దేవుడికి మనము లెక్క చెప్పాలన్నప్పుడు ఆయన ఎదుట మనము ఆటలు ఆడలేం. ఇది భయంకరమైనటువంటి విషయం. ఆయనకి అబద్ధము చెప్పలేం, వెంటనే తెలిసిపోతుంది ఆయనకి. ఎందుకంటే ఆయన సత్యవంతుడు గనక. నిజమైన నోటు పక్కన నకిలీ నోటు పెడితే వెంటనే నకిలీ తేలిపోతుంది. సో సత్యవంతుడు, సత్యమైనటువంటి దేవుడి ఎదుట అబద్ధం అనేది దేవుడి ముందు సాతాను పెడితే ఎట్లా ఉంటుందో అట్లా కనపడిపోతుంది. కనుక దాన్ని ఆయన ముందు మనము చేయలేం, సాకులు చెప్పలేం, కారణాలు చూపలేం, బొంకలేం, ఇతరుల మీద నింద వేయలేం. ఆయనకి స్పష్టంగా తెలుసు తప్పు ఎవరిదో. అండ్ ఆయన ఇచ్చినటువంటి గృహ నిర్వాహకత్వపు బాధ్యత భారభరితమైందని, బాధాకరమైందని, భరించలేందని మనం ఆయనతో వాదించలేం. ఆయన ఎదుట మనము నిలవబడినప్పుడు కేవలము మనము సత్యమునే చెప్పాల్సి వస్తుంది. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది. సో ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఏం చేస్తారో తెలుసా? దాని యొక్క బ్లాక్ బాక్స్ని ఫస్ట్ కనుగొంటారు. ఎందుకంటే బ్లాక్ బాక్స్లో నిజము అనేది రికార్డ్ అయి దాగి ఉంది. ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు ఏ స్థితులు ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉన్నాయి, పైలట్స్ ఏం మాట్లాడుతున్నారు, అంత దాంట్లో రికార్డ్ అయి ఉంది కనుక క్రాష్ యొక్క ఇన్వెస్టిగేషన్కి అదే ప్రధానం కనుక వారికి అది దొరికితే అంత దొరికిపోయినట్టే, తెలిసిపోతుందా అసలు సంగతి ఏంటో. సో దేవుడి ఎదుట మనము లెక్క అప్పచెప్పడానికి నిలబడినప్పుడు మన మనస్సాక్షిని మనము మేనేజ్ చేయలేం. ఇప్పుడు మేనేజ్ చేస్తున్నాం, అప్పుడు మేనేజ్ చేయలేం. ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తున్నాం, నిజం చెప్పకుండా మనస్సాక్షి గొంతు నొక్కి అబద్ధం చెప్తున్నాం. కానీ అప్పుడు మ్యానిపులేట్ చేయలేం. అప్పుడు మనస్సాక్షి మన ఆధీనంలో ఉండదు. మనస్సాక్షి బ్లాక్ బాక్స్ లాగా నిజానిజాలు చెప్పేస్తుంది. సో ఆ ప్రకారం దేవుడికి అంతా కూడా తేట తెల్లమైపోతుంది. అండ్ పరలోక రాజ్యంలో ఆయన దూతలందరికీ తెలిసిపోతుంది మనం ఎంత దౌర్భాగ్యులమో, ఎంత గొప్ప ధన్యత దేవుడిచ్చినా మనం దాన్ని ఎట్లా కాలరాచుకున్నాము. మత్తయి 25:19 మర్చిపోవద్దు. బహుకాలమైన తర్వాత ఆ దాసుని యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనును. ఇది అనివార్యం, దీన్ని ఎవరు తప్పించుకోలేరు. సో ఇది దృష్టిలో పెట్టుకుంటే మనము భయము భక్తి కలిగి నమ్మకముగా బాధ్యతతో ప్రవర్తించుటకు అవకాశం ఉంది. ఎప్పుడైనా అకౌంటబిలిటీ అనేది మనల్ని సరిచేయడానికి ఉపయోగించబడుతుంది. అంటే రేపు నేను లెక్క చెప్పాలి, లెక్క చూపాలి అంటే మనం జాగ్రత్త పడతాం. అది మనకి చాలా అవసరం. 5 రకాలుగా మనము అకౌంటబుల్గా ఉంటే మనకి ఉపయోగకరంగా ఉంటుందని వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి, మన పర్స్పెక్టివ్ సరిగ్గా ఉంటుంది. నేను దేవుడికి లెక్క చెప్పాలి, జవాబు ఇవ్వాలి అన్న ఆలోచన ఉంటే మన వైఖరి సరిగ్గా ఉంటుంది. మన గురి మీద, దేవుడు మనకిచ్చినటువంటి గురి మీదే మనము దృష్టి పెడతాం. సో మనం ఎప్పుడూ మర్చిపోం, మనము దేవుని సేవకులము, నమ్మకముగా బాధ్యతతో ఆయనకి సేవ చేయుటకు నియమించబడ్డాం. సో ఆయన ప్రజలు, సంఘంలో ఉన్నవారికి, ఆయన ప్రజలు కానీ బయట ఉన్నటువంటి వారికి, సమీపస్తులకి దూరస్తులకి ఇద్దరికి కూడా మనం దేవుడి చిత్త ప్రకారం సేవ చేయాలి అనే దృష్టికోణాన్ని కలిగి ఉంటాం. రెండవది, అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అకౌంటబిలిటీ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనము గొర్రెల్లాగా ఒకప్పుడు దారి తప్పిపోయినట్టు ఇప్పుడు మరలా దారి తప్పిపోకుండా మెలకువగా ఉండడానికి, స్వస్థబుద్ధి కలిగి ఉండడానికి, పూర్ణ జాగ్రత్త తీసుకోవడానికి, మనలో ఏ దుష్టత్వము రాకుండా, మనము లోకస్తులముగా అజాగ్రత్త వల్ల మారిపోకుండా సమస్త జాగ్రత్తలు మనము తీసుకోవడానికి అది సహాయం చేస్తుంది. నేను ఇది చేస్తే రేపు దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి అనే భయం ఉంటుంది. మూడవది, ప్రమోట్స్ గ్రోత్ అండ్ గాడ్లీనెస్. ఈ యొక్క అకౌంటబిలిటీ అనేది మనలో ఈ భక్తిని పెంచుతుంది. దైవ భక్తితో పాటు దేవుడి జ్ఞానంలో మనం పెరిగేటట్టు చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క కృపలో, జ్ఞానంలో మనం వృద్ధి పొందేటట్టు చేస్తుంది.
సో నా దేవుడిని నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, దేవుడి వ్యక్తిత్వం ఏంటి, దేవుడి వ్యవహారం ఏంటి, రేపు నన్ను లెక్క అడిగితే ఏ విషయాల్లో లెక్క అడుగుతాడు అన్న ఆలోచన మనలో పెరిగిపోతుంది కనుక మనం వాక్యాన్ని బాగా చదువుతాము, పఠిస్తాము, తెలుసుకుంటాము, నిరంతరం ధ్యానిస్తాము. సో జ్ఞానంలో పెరుగుతాము. జ్ఞానంలో పెరుగుతున్నామంటే ఆత్మీయంగా విశాలపరచబడతాం. సరిగ్గా వాటికి లోబడి, వాక్యానికి లోబడి పనిచేస్తే మనము అభివృద్ధిని చూస్తాం. గ్రోత్ అనేది వచ్చేస్తుంది, ఫ్రూట్ఫుల్నెస్ అనేది వచ్చేస్తుంది. సో మన స్పిరిచువల్ ఆత్మీయ అలవాట్లు, మన సెక్యులర్ లౌకిక అలవాట్లన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. 4వది, ఇట్ రిమైండ్స్ అస్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్ అండ్ సొసైటీ. సో అకౌంటబిలిటీ మనకు ఎప్పుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు నీ ఒంటరి వ్యతిరేక వేరు అయిన జీవితాన్ని జీవించుటకు ఒక్కడవు కాదు, ఒంటరి వాడవు కాదు. నీవు సంఘంలో భాగం, నీవు సమాజంలో భాగం. సో నీవు సంఘం పట్ల, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉన్నావు. రెండిటికి చెందిన వ్యక్తివి. ఈ రోజుల్లో చాలామంది సోకాల్డ్ క్రైస్తవులు ఇటు సంఘానికి అటు సమాజానికి బాధ్యత లేకుండా ఆవారాలాగా, అంటే అనాథల్లాగా బతుకుతారు. అట్లా కాకుండా మనకి లెక్క ఉంది కనుక మనం అందరి పక్షాన బాధ్యులమని గుర్తుంచుకొని బ్రతుకుతాం. 5వది ఏంటంటే, ప్రొవైడ్స్ గ్రౌండ్స్ ఫర్ సర్వీస్. అకౌంటబిలిటీ అనేది మనకి సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు తెచ్చిపెడుతుంది. సో దేవుడు అట్లాంటి వారికి అవకాశాలు ఇస్తాడు. ఒక పని వారు పూర్తి చేసిన తర్వాత ఇంకొక పనిని ఇస్తాడు. అండ్ ఇంకా పనిని పెంచొచ్చు, ఇంకా ఎక్కువగా వారిని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడవచ్చు. ఎవరిలో అయితే విశ్వసనీయత ఉంటుందో, ఎవరైతే బాధ్యతతో ఉంటారో, ఎవరైతే మరి యొక్క లెక్క అప్పజెప్పేటువంటి భయముతో పని చేస్తారో వారికి దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తాడు, వారిని అధికముగా వాడుకుంటాడు. ఇదంతా ఉండాలంటే యథార్థత ఉండాలి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనంలో, డ్యూట్రానమీ 18:13లో ఇట్లా రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. సో నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. సో నీ దేవుడి ఎదుట నీవు నిలబడాలి అంటే, తలెత్తుకొని నిలబడాలి అంటే, ఆయన మెచ్చుకునే స్థితిలో ఉండాలి అంటే నీకు కావాల్సిన లక్షణం ఒకటే, యథార్థత, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ. విశ్వాసిలో వేషధారణ బొత్తిగా ఉండకూడదు. విశ్వాసిలాగా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. యథార్థత ఉంటే నమ్మకత్వం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకప్పుడు మెథడిస్ట్ మూమెంట్ని స్టార్ట్ చేసినటువంటి జాన్ వెస్లీ చాలా ఆర్గనైజ్డ్ మ్యాన్ అన్నమాట. అంటే చాలా క్రమము కలిగిన వ్యక్తి, ఎంతో పెద్ద డిసిప్లినేరియన్. అంటే క్రమశిక్షణకి చాలా ప్రాముఖ్యతనిచ్చేవాడు. క్రమశిక్షణ ఎవరైనా మీరారా వెంటనే వారిని ఖండించడం, గద్దించడం, శిక్షించడం, డిసిప్లిన్ చేయడం ఆయన యొక్క అలవాటు. ఆయన అంటే హడలెత్తిపోయేవారు ఆయన యొక్క మెథడిస్ట్ మూమెంట్లో ఉన్నటువంటి వారు. ఆయన ఎందుకు అలా చేశాడు అంటే, ఆయన ఏదైతే కడుతున్నాడో దేవుడి కోసం, దేవుడి నిత్యరాజ్యం కోసం ఏదైతే సహవాసం, మెథడిస్ట్ మూమెంట్ ఉద్యమము, లేకపోతే మెథడిస్ట్ డినామినేషన్ చర్చెస్ ఏవైతే నిర్మిస్తున్నాడో అవి అన్ని విషయాల్లో నీతికరముగా ఉండాలి, రైచియస్ ఫెలోషిప్గా, రైచియస్ చర్చ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన కృషి చేశాడు. సో కొన్ని ప్రశ్నలు ఆయన తయారు చేసి ప్రతి వారము ఆ చర్చ్లో ఉన్నటువంటి ఒక సభ్యుడు ఇంకొక సభ్యుడిని, ఒక సభ్యురాలు ఇంకొక సభ్యురాల్ని అడిగేటట్టు నియమం పెట్టాడు. సో ఈ వారం నీవు ఎట్లా ఉన్నావు, ఈ వారం నీవు ఎట్లా ఉన్నావు అని ప్రతి సండే వారు కూడుకున్నప్పుడు అడిగేవారు. కొంతకాలానికి ఇతరులకి ఇది కష్టతరం అయిపోయింది. ఎందుకంటే నువ్వేం చేసావు, నువ్వు తప్పు చేసావు, ప్రతి వారం ఈ లెక్క చెప్పడం ఏంటి బాబు, అది కూడా ఈయనకి ఆయనకి అని చెప్పేసి కొందరు మెథడిస్ట్ మూమెంట్ని మనకిది వద్దులే అని చెప్పేసి మానేసి వెళ్ళిపోయారు. అట్లా జాన్ వెస్లీని, మెథడిస్ట్ చర్చ్ని, ఆ ఫెలోషిప్ని వదిలేసి వెళ్ళిపోయారు ఎంతోమంది. కానీ ఆయన మాత్రం దాన్ని తీసేయలేదు. ఆయన దాన్ని అట్లాగే పెట్టాడు. ఎందుకంటే నకిలీలు పోతారు, నిజమైన వాళ్ళు ఉంటారు. మేకలు పోతాయి, గొర్రెలు ఉంటాయి. గురుగులు కాల్చబడతాయి, గోధుమలు ఉంటాయి. సో అట్లాగే వేరు చేయాలంటే ఏదో ఒకటి పెట్టాలి కదా, క్రమమో పరీక్ష. ఈరోజు నిన్ని పరీక్షలు రాస్తున్నారు, పాస్ అయిన వాళ్ళు లోపలికి, ఫెయిల్ అయిన వాళ్ళు బయటికి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. లైఫ్లో మనకు ఎన్నో పరీక్షలు ఉంటాయి. మన మైండ్కి పరీక్ష ఉంది, మన బాడీకి రోగం వస్తే పోతే వెంటనే డాక్టర్ పరీక్షలు రాస్తాడు, ఇన్ని టెస్టులు. సో ప్రతి చోట పరీక్షలు ఉన్నప్పుడు మన ఆత్మకి స్పిరిచువల్ టెస్టులు ఉండకపోతే అట్లా జాన్ వెస్లీ పెట్టాడు. కానీ ఈ రోజుల్లో అట్లాంటిది వారానికి 7 క్వశ్చన్లు కాదు, ఒక్క క్వశ్చన్ అడుగుతామన్నా కూడా పారిపోతారు చర్చ్ మెంబర్లు. తర్వాత చెక్ స్విండాల్ అనేటువంటి డాలస్ థియలాజికల్ సెమినరీకి మరి చాలా కాలము సేవలు అందించినటువంటి, మరి ప్రస్తుతం కూడా ఇంకా ఛాన్సలర్గా ఉన్నటువంటి చెక్ స్విండాల్, ఆయన కొంతమంది పాస్టర్లు
ఆ పట్టణంలో ఉన్న పాస్టర్లు ప్రతి ఒక్కొక్క నెల కలుసుకుంటున్నప్పుడు ఈ ప్రశ్నలు అడుక్కునేవారు. ఖచ్చితంగా అడుక్కునేవారు. వీళ్ళందరూ పాస్టర్లు, మెంబర్లు కూడా కాదు. 7 ప్రశ్నలు. ఏంటా ప్రశ్నలు? మొదటిది, ఈ వారము లేక ఈ మధ్య నీవు నీ భార్య కాని పరాయి స్త్రీతో రాజీ పడినటువంటి స్థితిలో ఉన్నావా? పాస్టర్లని అడిగే ప్రశ్న ఇది. పాస్టర్లే అడుగుతారు వ్యక్తిగతంగా. రెండవది, ఈ మధ్య నీవు ఎప్పుడైనా ఆర్థిక వ్యవహారములను చేసినప్పుడు యథార్థత కోల్పోయావా? మూడవది, నీవు సెక్షువలీ ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ అంటే లైంగిక పరమైన కామ విషయానికి సంబంధించినటువంటి సాహిత్యమును చదవడము, చూడడము చేశావా? నాలుగవది, నీవు బైబిల్తో అండ్ ప్రార్థనలో సరిపడ సమయము గడిపావా? ఐదవది, నీ కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చి సరిగా వారిని పట్టించుకుని చూసావా? పాస్టర్ని అడిగే ప్రశ్న ఇది. ఆరవది, దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపులో నీవు ఇప్పటిదాకా నమ్మకంగా దాన్ని చేస్తూ వచ్చావా? ఏడవ ప్రశ్న, ఇప్పుడు దాకా అడిగిన 6 ఏదైనా అబద్ధము చెప్పావా? ఈ ప్రకారము పాస్టర్ని అడుక్కోవడం, అట్లా ఒక అకౌంటబిలిటీ అనేది ఉండడం. సో వాళ్ళకి కొంత భయం ఉంటుంది. అమ్మో, మేము కలిసినప్పుడు అడుగుతారు, అబద్ధం చెప్పినా తప్పు చేసినట్టు, నిజం చెప్పినా తప్పులు దొరికిపోయినట్టు. సో మేము అట్లాంటి పరిస్థితిలోనే ఉండకూడదు. ఎంత బాగుంటుంది అట్లా అన్ని చోట్ల ఉంటే. కానీ ప్రస్తుత కాలము అట్లాంటి విషయాలకి అనుకూలంగా లేదు. లూకా 12:42 యేసుప్రభు చెప్పారు, ప్రభు ఇట్లనే తగిన కాలమున ప్రతివానికి ఆహారం పంచిపెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? సో ఇట్లా ఉండాలంటే బుద్ధి ఉండాలన్నమాట. బుద్ధున్నోడికి, తెలివున్నోడికి, జ్ఞానం ఉన్నోడికే ఈ భయం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. భవిష్యత్తులో లెక్క చెప్పాలి కనుక ఇప్పుడే నేను వీటన్నింటినీ అవాయిడ్ చేయాలి. ఈ యొక్క దైవ వ్యతిరేకమైన విషయములు, పాప విషయములను నేను కంప్లీట్గా విడిచిపెట్టాలి, నిర్మూలన చేయాలి. అపోస్తలుల కార్యములు 6:3 కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేం వారిని పనికి నియమింతుము. డీకన్స్ పనికి నియమించే ముందు, పరిచారకులను నియమించే ముందు వారికి ఉండాల్సిన లక్షణాల గురించి అక్కడ అపోస్తలు చెప్పారు. వారికి జ్ఞానం ఉండాలని చెప్పారు. బుద్ధి లేనోళ్ళు ఈ పనికి రారు. 1 కొరింథీ 3:10 పౌలు రాశాడు వాక్యము, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. సో ఆయన నేర్పరి అయిన శిల్పకారునిలాగా పునాది వేశాను అంటున్నాడు. సో ఆ నేర్పరితనం ఎక్కడి నుండి వచ్చింది? ఈ బుద్ధి ఉంది కనుక, జ్ఞానం ఉంది కనుక దాన్ని అతడు వినియోగించి ఎక్స్పర్ట్ అయ్యాడు, నేర్పరిగా మారాడు. సామెత 24:3 కూడా ఉంది, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఈ రోజున మన క్రైస్తవులు ఎందుకింత బలహీనంగా, బుద్ధిహీనంగా ఉన్నారు? ఎందుకంటే వారికి బైబిల్ జ్ఞానం లేదు. వారికి దేవుడు ఉచితంగా జ్ఞానం ఇస్తానని చెప్పినా అడిగి తెలుసుకుని తీసుకునే జ్ఞానం లేదు. యాకోబు 3 తర్వాత చదవండి, 15వ నుండి, ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం వంటి లోక జ్ఞానముతోనే వారు సరిపెట్టుకుంటున్నారు, సంతృప్తి చెందుతున్నారు. పర సంబంధమైన పరిపూర్ణమైన ప్రభావంతో కూడిన ఆ దేవుడి జ్ఞానం వారికి పొందే ఆలోచన లేదు. అట్లాంటి వారు ఎప్పుడు పైకి రారు. ముగింపులో ఒక క్రైస్తవ వ్యాపారి దగ్గరికి స్నేహితుడు వచ్చాడు. సో ఆయన తన యొక్క ఆఫీస్లో ఉన్నాడు. అండ్ ఆ రోజున ఆయన మరి నోట్ల కట్టలు లెక్క పెడుతున్నాడు. ఒక్కొక్క కట్ట లెక్క పెట్టి టేబుల్ మీద పెడుతున్నాడు, లెక్క రాసుకుంటున్నాడు. సో అట్లా ముగింపులోకి వచ్చేసరికి స్నేహితుడు అన్నాడు, అబ్బా ఇంత ఉంది, మరి క్రిస్టియన్ గివింగ్ సొసైటీ అనేది ఉంది కదా మన పట్టణంలో, దానికి నీవు కొంత డబ్బు దానము చేస్తే, డొనేట్ చేస్తే నీవు మెంబర్ అవ్వచ్చు, లేకపోతే మరొకరికి మెంబర్షిప్ ఇప్పించవచ్చు అంటే, వెంటనే ఈ యొక్క బిజినెస్ మ్యాన్ డబ్బు లెక్క పెట్టుకుంటూనే అన్నాడు, ఐఎమ్ హ్యాండ్లింగ్ ట్రస్ట్ ఫండ్స్ నౌ. అంటే నేను ప్రస్తుతము ట్రస్ట్ యొక్క ధనాన్ని హ్యాండిల్ చేస్తున్నాను. ఈ లెక్క పెట్టేది నాది కాదు, ఇది ట్రస్ట్ డబ్బు. ఏదైతే ట్రస్ట్ మేము స్థాపించామో దాని ద్వారా చేయాల్సినటువంటి బహు పరిచర్యలకి ఉపయోగించే డబ్బు, ఇది నాది కాదు అని చెప్పాడు. సో ఆ స్నేహితుడు 1 నిమిషం మౌనంగా ఉన్న తర్వాత తలక్కున ఒక మంచి జవాబు చెప్పాడు. అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మనము ట్రస్ట్ ఫండ్స్ కాకుండా వేరే డబ్బు ఏదైనా హ్యాండిల్ చేస్తామా అన్నాడు.
అంటే మన లైఫ్లో మన చేతిలో ఉన్నటువంటి ప్రతి రూపాయి, ప్రతి నోటు దేవుడు మనల్ని ట్రస్ట్ చేసి ఇచ్చిందే కదా, ఆయన ట్రస్ట్ ఫండే కదా. అది కాకుండా మనకి ఇంకేదైనా ఉందా? సో చాలా లోతైనటువంటి ఇన్సైట్ఫుల్ మాట చెప్పాడు ఆయన. ఇదంటే నీ ట్రస్ట్ అంటున్నావు, కానీ నీకు ఉన్నదంతా కూడా దేవుడి ట్రస్ట్తో నీకు ఇచ్చిందే కదా, దాంట్లో నుండి దేవుడి కోసం ఇవ్వాలి కదా. సో అట్లా బిజినెస్ మ్యాన్ వెంటనే కరెక్ట్ అని చెప్పేసి ఆ యొక్క క్రిస్టియన్ గివింగ్ సొసైటీకి ఇచ్చాడు. సో దాని తర్వాత ఆ పుస్తకంలో ఏమని రాశారంటే, ప్రతి వ్యాపారి తన డెస్క్ మీద పెట్టుకోవాలి, నేను ప్రస్తుతము ట్రస్ట్ ఫండ్లను మరి హ్యాండిల్ చేస్తున్నాను. ప్రతి రైతు తన యొక్క పంట వచ్చినప్పుడు చెప్పుకోవాలి, నేను ట్రస్ట్ ఫండ్ని ఇంటికి తెచ్చుకుంటున్నాను. ప్రతి జీతగాడు నెలకి జీతం వచ్చినప్పుడు చెప్పుకోవాలి, నేను ట్రస్ట్ ఫండ్ని జోబులో పెట్టుకుంటున్నాను. ప్రతి ప్రొఫెషనల్ ఆయన ఫీజు తీసుకున్నప్పుడు అనుకోవాలి, నేను ట్రస్ట్ ఫండ్ని చేపడుతున్నాను. అట్లాగే ప్రతి గృహిణి ఆమెకి భర్త ఇచ్చినటువంటి ఆ యొక్క కొంత డబ్బు నేను ట్రస్ట్ ఫండ్ని తీసి దాచుకుంటున్నాను. అండ్ చిన్నపిల్లవాడు పిల్లది తల్లిదండ్రులు వారికి పాకెట్ మనీ ఇచ్చినప్పుడు అప్పటి నుండే వారు నేర్చుకోవాలి, మేము ట్రస్ట్ ఫండ్ని మా చేతుల్లో మా పాకెట్లో పెట్టుకుంటున్నామని. సో ఆ ప్రకారము ప్రతి తల్లి తండ్రి ఇది గుర్తించి, ట్రస్ట్ ఫండ్స్ని దేవుడు మా మీద ట్రస్ట్ చేసి పెట్టాడు, ఒక రోజున లెక్క అడుగుతాడని గుర్తించి చిన్నప్పుడే వారి పిల్లలకు కూడా నేర్పిస్తే, వారిని కూడా అట్లాగే పెంచితే రేపు కొత్త తరపు క్రైస్తవులు మనకు భవిష్యత్తులో ఉంటారు, మనకన్నా బేషైన వారు ఉంటారు. ఎందుకంటే మన చిన్నతరాన్ని భావితరంగా పెంచే బాధ్యత మనది. మనమే నమ్మకంగా లేకపోతే, మనమే బాధ్యతాయుతంగా ఉండకపోతే, మనమే జవాబుదారీతనాన్ని గాలి కొదిలేస్తే అందరూ దిక్కు లేకుండా అయిపోతారు. ఆ స్థితిలో ఎవరు ఉండకూడదు. ఇది ఆయన వాక్యం, ఆయన వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం అని ప్రభువే స్వయంగా పలికాడు. సో ఆ సత్యవాక్యాన్ని మనము విశ్వసిద్దాం, అంగీకరిద్దాం, మనము దానికి అప్పగించుకొని మార్పు చెంది అవలంబిద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.